హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఎంవి సుబ్బారావు. సుదర్శన్ బ్రాకెట్లో ఈరోజు వచ్చిన వాక్యం చెప్పుకుందాం అండి. కీర్తనలు 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నా దేవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను తరుమువారి చేతుల్లో నుండి నన్ను తప్పించు. భక్తుడైన దావీదు అంటున్నాడు, యెహోవా నా దేవా, నన్ను తరుమువారి చేతుల నుండి నన్ను తప్పించు. నేను నీపైన ఆధారపడి ఉన్నాను, నువ్వే నాకు దిక్కు, నీవు తప్ప ఎవరు లేరు. రాజు పిరిగివాడ, యుద్ధ వీరుడు కాదా? యుద్ధ వీరుడు, ప్రవీణుడు. ఒక్క దెబ్బకి గొలియాతుని చంపగలిగిన యుద్ధ వీరుడు మరి దేవుడిని ఆశ్రయిస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? మనుషులపైన ఆధారపడుతున్నాం, డబ్బులపైన ఆధారపడుతున్నాం, దేవుడి మాత్రం మర్చిపోతున్నాం. సో మనం అలా కాకుండా, దేవా నువ్వే నా నేను నీ శరణ్, నువ్వు తప్ప నాకు వేరే శరణం లేదు అని ఆయన్ను వేడుకుందాం. ఇంటి కృప ఇంటి మనసు మనందరికి దయచేయను కాక. చిన్న ప్రార్థన చేసుకుందండి. హల్లెలూయా, స్తోత్రం 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మ మీ దేవుని ఒకట మా పైనుంచి మమ్మల్ని సదాకాలం మా ఇంద్రియ చూడడం సుదర్శనం స్పేస్ ఎం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారిని వారికి ప్రత్యేక సభ్యుని సుదర్శనం స్పేస్ ఎం యూట్యూబ్ ఛానల్ 30 నూరంతలు ఫలించడం ఎండరో దీవించండి. ఈరోజు ఎవరైతే పెళ్లి రోజు జరుపుకుంటున్నారో, పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారికి నూతన దైర్ఘ్య సంవత్సరం ఇచ్చి ఉన్నందుకు మరొకసారి స్వాతంత్ర. ఈరోజు టుడే ఎవరైతే పెళ్లి రోజు జరుపుకుంటున్నారో, పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారికి నూతన దైర్ఘ్య సంవత్సరం ఇచ్చి ఉన్నందుకు మరొకసారి స్వాతంత్రం. మీకు కనుక మహిమ ప్రారంభం తెచ్చుకున్న అత్యున్నత నామములో